హాయ్ ఫ్రెండ్స్, నేను మంచి ఒక శుభవార్తతో వచ్చిన ఈ లాంగ్ వీడియో అందరూ చూడాలని కోరుకుంటున్నా. చాలామందికి ఈ లాంగ్ వీడియోస్ చేరతలేవు. అయితే నేను తెలంగాణ గవర్నమెంట్ మంచి పేదలకి ఒక శుభవార్త తీసుకొచ్చిందని చెప్పాలి. ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరావు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళు అందరూ కలిసి క్యాబినెట్ మీటింగ్ పెట్టి పేదలకి ఒక మంచి ఇల్లు నిర్మించాలి, ఎక్కడ ఉండే వాళ్ళకు అక్కడ ఇల్లు ఇవ్వాలి అనేసి డిసైడ్ అయితే అయ్యారనమాట. అయితే ఇప్పుడు కొన్ని ఏరియాల్లో అనమాట, హైదరాబాద్లో ఇప్పుడు నువ్వు ఉండే ఏరియా ఏంటి? నేను ఉండేది ఖైరతాబాద్లోనే గవర్నమెంట్ స్థలంలోనే నీకు ఇల్లు కట్టిస్తారు. అయితే ఇది ఇంతకుముందు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు అనమాట. ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు కట్టించే ఇల్లు ఎట్లా ఉంటుందంటే 11 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ ఇల్లుకు గవర్నమెంటు 5 లక్షలు పెట్టుకుంటుంది. గవర్నమెంట్ 5 లక్షలు పెట్టుకుంటుంది, మీరు ఒక 6 లక్షలు పెట్టుకోవాలి. అది కూడా విడతలుగా 4 విడతలుగా పెడతారు. 1 లక్ష చిల్లర అలా అప్పుడప్పుడు కట్టుకొని చేసుకోవాలి. అది కూడా సంవత్సరంలో ఆదాయం 4 లక్షల లోపల ఉండే వాళ్ళకు మాత్రమే ఈ ఇల్లు వాళ్ళకి అందుబాటులో ఉంటుందని చెప్పడం జరిగింది. నిన్న జరిగిన మీటింగ్లో చాలా అంటే చాలా బెనిఫిషరీ అయితే తీసుకొచ్చారు పేదల గురించి. ఎందుకంటే చాలామంది కిరాయిన్లలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే రెంట్కు కట్టుకోలేక అదే రెంట్ పెడితే మీకు ఇల్లు వస్తుంది అని చెప్పడం జరిగింది. మరి ఇంతకుముందు కట్టిన ఫ్రీ ఇండ్లు ఎటుపోయినాయి అంటే దాని గురించి అయితే ఎవరు మాట్లాడతలేరు. ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ స్థలంలోనే 5 లక్షలు పెట్టి మేము గవర్నమెంట్ తరఫున 5 లక్షలు ఇస్తాం, మీరు విడతల వారుగా 6 లక్షలు కట్టుకోండి. ఇంకొకటి ఇది 4-5 విడతల్లో ఇస్తాం. ఇప్పటికే 2 విడతలు అయితే ఇల్లు ఇచ్చినాము అని చెప్పడం జరిగింది. మరి ఇది పేదలకి చాలా అంటే చాలా మంచిదే. కానీ 6 లక్షలు 5 లక్షలు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఇది నిజంగానే వస్తుందా ఇల్లు, లేకపోతే ఇలా చెప్తున్నారా అని అనిపించవచ్చు. కానీ ఇది నిజంగానే వస్తుంది. మీరు మీ సేవలో అప్లికేషన్ చేసుకోవాలి. మీ సేవలో ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే మన తెలంగాణ వెబ్సైట్లోనే ఇందిరమ్మ ఇల్లు అని ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే ఫ్రీగా అయితే కాదు, దానికి మినిమం 10,000 రూపాయలు అయితే కట్టి అప్లై అయితే చేసుకోవాలి. ఆ 10,000 రూపాయలు కట్టి అప్లై చేసుకుంటే మీకు రిసిప్ట్ వస్తుంది. మీరు మెల్లమెల్లగా వాళ్ళు గవర్నమెంట్ తరఫున అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటారు, ఎలా అయింది ఏంటి అనేది. మీకు ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో చెక్ చేసుకుంటూ ఉండొచ్చు మీకు ఇల్లు వచ్చిందా ఏంటి అనేది. అయితే ఆ ఇల్లు వచ్చిందని తెలిస్తే మీకు ఆ మున్సిపాలిటీ ఏరియాకి కానీ అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకొని వెళ్ళి కలవచ్చు. ఇంకొకటి ఏంటంటే 10 ఫ్లోర్ల బిల్డింగ్ అయితే కడతాము ఒక ఏరియాలో. ఆ ఏరియాకు కట్టిన బిల్డింగ్ల కంటే ఎక్కువ జనాల అప్లికేషన్ వస్తే మీకు లాటరీ సిస్టమ్ కూడా పెడతాము. లాటరీ సిస్టమ్తోన ఎవరికి లాటరీ వస్తే వాళ్ళకి ఇల్లు వచ్చినట్టు ఉంటుంది. రాని వాళ్ళు ఉన్నా కానీ బాధపడే అవసరం లేదు. అందరికీ ఇల్లు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు అందరికీ చేరడానికి కృషి చేస్తున్నాం. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలామంది కిరాయిన్లలో ఉన్నారు కాబట్టి అని చెప్పారు. కాబట్టి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాగా మాట్లాడినందుకు మంచిగా అనిపించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు. ఇలా అయితే ఇల్లు ఇలా కూడా వస్తుందేమని అనుకుంటున్నా. ఇంకొకటి, మన డబ్బులు రిటర్న్ అందరికీ ఇల్లు అయిపోయినాక డబ్బులు ఒకవేళ రాలేదు, మాకు ఇల్లు రాలేదు అని అనుకుంటే మీకు మీ అకౌంట్కు మన అకౌంట్ అవన్నీ ఇవ్వాలన్నమాట. అందులో ఆ అకౌంట్కు మళ్ళీ రిటర్న్ చేస్తారు, మీరు రిటర్న్ పొందుతారనమాట డబ్బులు. దానికి ఎంత తొందరగా కట్టుకొని అంత ముందుకెళ్తే తొందరగా పని అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.